కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులపై చట్టాలను ఉల్లంఘించిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అందుకే దీనిపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామన్నారు. అయితే దీనికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. చట్టానికి వ్యతిరేకంగా ఏవైతే ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయో అక్కడ చేయాల్సినవి చేయకుండా, స్పీకర్లు కూడా సమయానికి స్పందించకుండా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తీసుకొచ్చిన ఈ విరోధి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతుందో దానికి వాళ్ళే తూట్లు పొడిచి ఏ రకంగా చేస్తున్నారో, ఒక రాష్ట్రంలో ఒక తీరుగా ఇంకొక రాష్ట్రంలో ఇంకో తీరుగా ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ప్రజల్లో ఎండగడుతూ ఉన్నాం, ఇంకోవైపు న్యాయపరంగా మాకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని కొరకు కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. మీరు అధికారులు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో సుమారు 60 మంది పైచీలకు చట్టసభ సభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని రాజ్యాంగాన్ని అపస్యం పాలు చేసినప్పుడు ఎందుకు ఈ న్యాయ కోవిధులు, ఎందుకు ఈ సుప్రీంకోర్టు గుర్తుకు రాలేదని చెప్పని సందర్భంగా ఈరోజు 10 ఏళ్ల పాటు పనిచేసిన స్పీకర్లు మాట్లాడరు. అసలు ఢిల్లీలో మీ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది మీ వెంట ఉంటారో ఒకసారి చూసుకోవాల్సిందిగా, అసలు మీతో ఢిల్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు మీతో ఉంటారా లేదో ఒకసారి గమనించమని సందర్భం కోరుతూ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్ని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీతో ఉండరు.